ఏపీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ తన విధుల్లో విఫలమైందని ఆరోపించారు. సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కూడా కొన్ని పొరపాట్లు చేశారని అంగీకరిస్తూనే మొత్తం మీద సంతృప్తికరంగానే ఓటింగ్ జరిగిందని చెప్పారు. 4-5 hours కాదు, బట్ డెఫినెట్లీ వెయిట్ చేశారు కొన్ని చోట్ల. అది కరెక్ట్, ఐ అగ్రీ. బట్ నేను అదే చెప్తున్నాను, మేము 3 సార్లు ట్రైనింగ్ ఇచ్చాము, చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము. బట్ స్టిల్ కొంతమంది మరి ఇలాంటి మిస్టేక్స్ చేశారు. నిజమే. మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30, 3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్? ఐఎమ్ ఆస్కింగ్. మీకు ఇది ఈ పరిస్థితి మీకు వస్తే ఫీల్ అవుతారు. మీ కమిట్మెంట్ ఇట్స్ ఓకే. టైం పెంచాలని అది ఉండదు, కానీ అది అదని చెప్తున్నాను. వాళ్ళు అడ్జార్న్మెంట్ పోల్ గురించి అడుగుతున్నారు. సో అది రేపు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. అడ్జార్న్మెంట్ పోల్ చేయాలా, లేకపోతే రీపోల్ చేయాలా, లేకపోతే ఏమిటి, ఏ విధంగా రికమెండ్ చేస్తే మా ఆ విధంగా ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. మీరు 2 గంటల తర్వాత ఎప్పుడైనా ఒక పోలింగ్ స్టేషన్ 2 hours కానీ ఆగిపోతే, సరిగా చేయకుండా 2 hours పైన అయితే ఆటోమేటిక్గా అర్జెంట్ పోలింగ్ ఉంది. ఎందుకు మీరు ఇవ్వలేదు అర్జెంట్ పోలింగ్? నేను ఈసీఐ చీఫ్ కమిషనర్ ఫోన్ చేశాను, ఇక్కడ త్రివేదికి ఫోన్ చేశాను. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మీరు ఇవ్వకుండా చేసి 3:30 వరకు ఓట్లు వేపిస్తారా మీరు? ఇప్పుడు కూడా ఇవ్వరా? అప్పుడే కూడా రాని వాళ్ళు 3:30 వరకు ఓపిక ఉంది, పట్టుదల, అందరికీ పట్టుదల ఉండకపోవచ్చు కదా, కొంతమంది రాకపోవచ్చు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఈజ్ ఇట్ నాట్ ఫండమెంటల్ రైట్? ఓటింగ్ అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదు?